హలో గైస్, ప్రతి ఒక్కరికి గోల్డ్తో ఏదో ఒక ఎమోషన్ అనేది ఉండనే ఉంటుంది. గోల్డ్ అనేది ఓన్లీ ఒక మెటల్ అయితే కాదు. సో నాకైతే నేను జాబ్ జాయిన్ అయిన 2 ఇయర్స్ వరకు గోల్డ్ మీద ఎటువంటి ఐడియా ఉండేది కాదు. జాబ్ జాయిన్ అయిన 2 ఇయర్స్కి నేను అప్పుడు షిఫ్ట్లో వర్క్ చేసేదాన్ని. సో మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అట్లా. ఆ ఎక్స్ట్రా షిఫ్ట్ అలవెన్స్ వచ్చిన మనీ 2-3 మంత్స్ అలా సేవ్ చేసుకొని ఒక గోల్డ్ చైన్ కొందామనేసి ఖజానాకి వెళ్ళాను. సో నేను అప్పుడు 7 గ్రామ్స్ వెయిట్తో ఒక గోల్డ్ చైన్ అయితే తీసుకున్నాను. అప్పుడున్న ప్రైస్తో 21,000 సమ్ చేంజ్ అయితే అయింది. ఇది జరిగింది 2014లో. అప్పుడు గోల్డ్ ప్రైస్ 2400 to 500 మధ్యలోనే ఉండేది. ఆ తర్వాత స్లోగా ఒక బ్రేస్లెట్ అండ్ ఇయర్ రింగ్స్ ఒక పేరు కూడా తీసుకున్నాను. దిస్ వాజ్ మై ఫస్ట్ పర్చేస్ విత్ మై ఎర్నింగ్స్. ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో 2021 to 2025 వరకు గోల్డ్ కాయిన్ ప్రైస్ అమెజాన్లో ఎంత ఉన్నింది అనేది చూపిస్తున్నాను. 2021లో అయితే మార్కెట్ ప్రైస్ కంటే 500 ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1500 డిఫరెన్స్ వస్తుంది మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే. డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొన్నా సరే మనకి డయింగ్ ఛార్జెస్ 2 to 3% వేస్తారు. డిపెండ్స్ ఆన్ ద షాప్ అండ్ ఆల్సో జిఎస్టీ ఉంటుంది. సో దీంతో కలుపుకున్న గ్రామ్కి ఆల్మోస్ట్ 800 ఎక్కువ అవుతుంది. అదే మనకి అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక అమెజాన్లో కూడా 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ కార్డ్ లేని వాళ్ళకి షాప్కి వెళ్ళి కొనడం బెనిఫిట్ అవుతుంది. కార్డ్ ఉంటే అమెజాన్లో అయినా సరే మనం పర్చేస్ చేయొచ్చు.